గాంధీ గారు చెప్పండి. ఏదైతే నిన్న లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు చెంప మీద కొట్టినట్టుంది. ఆయన అబద్దాలాడాడు. ఆ లడ్డులో అసలు కల్తీ జరగలేదని అంటున్నాడు. కానీ లడ్డులో ఏదైతే వాళ్ళు ఆహ్, పిలిచారో కాంట్రాక్టర్ ఏమన్నా 4, 5 కంపెనీలతో కుమ్మక్కయి వేరే రేటుకి ఒక రేటుకి చెప్పాల్సింది ఇంకో రేటుకి తీసుకొచ్చి అమ్మాడు. దాన్ని ఎలా చూస్తారు? ఒక్కొక్క వ్యక్తి వచ్చి డిబేట్లో ఏం మాట్లాడుతున్నాడండి. అసలు వాడు ఎవడన్నా ఆవును మేపాడా, లేదా గేదెను మేపాడా? వాడికి తెలుసా లీటర్ పాలకి ఎంత నెయ్యి వచ్చేది, ఎంత ఎన్నపోస వచ్చేది వాడికి తెలుసా? మేపేవాళ్ళకి మాకే తెలియదు వాటికి. మరి ఏవి తెలియని ఎదవలు వచ్చి ఏదో 4 అక్షర ముక్కలు చదువుకున్నామని చెప్పి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోయిందండి. డిబేట్లకు వచ్చి ఎవడైనా సరే ఉన్న మాట నిక్కచ్చిగా మాట్లాడతాం తెలుసుకోవాలి. ఇప్పుడు 300 రూపాయలకి ఎట్టా వచ్చిందండి నెయ్యి, ఆవు నెయ్యి? 1200 రూపాయలు అయితే కానీ ఆవు నెయ్యి రాదు లీటరు. ఎవడో రమ్మనమానండి, ఛాలెంజ్ చేస్తున్నా. 300 రూపాయలకి ఎట్ట వచ్చిందండి? 100 రూపాయలు డీజిల్ ఆయిల్ అమ్ముతుంటే 50 రూపాయలకి అమ్ముతాను అంటున్నాడు ఈ షీన్ లాంటి వాడు వచ్చి. నాకు నేను ఆలోచిస్తానా అసలు 50 రూపాయలకి ఎట్ట వచ్చింది? లేకపోతే నా పక్కన సూరిబాబు గారు అయినా ఆలోచించి చెప్తాడు నాకు. ఎలా నువ్వు చదువుకోలేదు ఏం లేదు, దాంట్లో మరి నీకు ఎందుకు వచ్చిందిరా? ఏదో దొంగ డీజిల్ అయ్యన్నా అయి ఉండాలి, లేకపోతే దాంట్లో ఏదన్నా కలిపి అమ్మటం అన్న అయి ఉండాలి, కలిసిన ఆయిల్ అన్న అయి ఉండాలి అని చెప్తాడు కదా. అప్పుడే నేను ఆలోచిస్తాగా. మరి మీరు ఎందుకు ఆలోచిస్తారా పరమ దరిద్రులారా? మీరంతా చదువుకున్నారుగా, మరి ఇది ఎందుకు ఈ లాజిక్ ఎందుకు ఆలోచించరు మీరు? ఆ డీజిల్ నేను కొన్నగా, మరి మీరు ఎందుకు కొన్నారు నెయ్యి? 300 రూపాయలకి ఎట్టొద్దని కొన్నారా మీరు? అది కలిసి నెయ్యి కాకపోతే మీకు ఒరిజినల్ నెయ్యి పోతారా? అంటే రివర్స్ సెంటరింగ్ అంటే కాదు, రివర్స్ సెంటరింగ్ ద్వారా వాడి జీవితమే రివర్స్ టెండరింగు. వాడు పనికి మాలిన ఎదవ కాబట్టి రివర్స్ టెండరింగు. వాడు ఎక్కిన ఎక్కడితోనే రివర్స్ టెండరింగ్. పోలవరం రివర్సు, రాజధాని రివర్సు, ఉక్కు ఫ్యాక్టరీ రివర్సు, వాడి సంసారం రివర్సు, వాడి ఫ్యామిలీ రివర్సు. ఏదో డబ్బులు మిగిల్చాలని ట్రై చేస్తున్నాడంటగా. ఎవరికి మిగిల్చాడు? ఇప్పుడు పోలవరం 600 కోట్లు 700 కోట్లు మిగిల్చానన్నాడు. ఇప్పుడు ఎంత బొక్క పడుతుంది? దాదాపు 5,000 కోట్లు ఎక్స్ట్రా పడుతున్నాయి. ఎవరికి పాపం? ప్రజల సొమ్మేకి ఇది. వాడు జేబులో ఏమైనా పెడతాడా? రివర్స్ టెండరింగ్ చేసి ఏడ మిగిల్చాడు? ₹1 మిగిల్చాడా? మిగిలితే అప్పులు ఎందుకైనా ఆంధ్ర రాష్ట్రానికి 11 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశాడు? ఏడ పంచాడని చేశాడు, ఏడ రివర్స్లో మిగిల్చాడని చేశాడు. వాడు చేసేయని దుర్మార్గ పనులు. వాడి టీమే దుర్మార్గపు టీము. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మరి అంబటి రాంబాబు కానీ, మరి ఇటు వచ్చి పేరు నానిగాడు కానీ, కొడాల నానిగాడు కానీ, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళంతా దాచుకుందామా, దోచుకుందామా, ఎక్కడ ఎంత మిగుల్చుకుందామా అని ఆలోచన తప్పితే వీళ్ళ ఎవడండి న్యాయంగా ప్రజా పరిపాలన చేసేవాడు ఎవడో ఒక్కటి చెప్పమనమానండి. అంటే తిరుపతి లడ్డు వ్యవహారం నెయ్యిలో మిగిల్చుకుంటే ఏమన్నా లాభం ఏమైనా ఉందంటారా? దాని ఏదైతే పేటెంట్ హక్కులు ఉన్నాయి దానికి అసలు ఉండబట్టేగా నువ్వు దానికి పోయింది. లేకపోతే ఎందుకు వెళ్తావు? నువ్వు స్వచ్ఛందంగా గతంలో జరిగిందే జరుపుతారు ఎవరైనా. నిజాయితీ పరుడు అయితే ఏం చేస్తాడు? గతంలో జరిపిందే జరుపుతాడు. ఏ కంపెనీ అయితే నెయ్యి స్వచ్ఛందంగా అందిస్తుందో ఆ కంపెనీనే ఉంచుతాడు. రివర్స్ టెండరింగ్లు ఎందుకు వేస్తాడు? ఎంతో కొంత దోచుకుందామనేగా దోచుకున్నారు. ప్రజల్లో ఇలా వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ మనోభావాలు దెబ్బతీశాడు. బాబు గారు దెబ్బతీశాడంట చెబుతున్నాడు. ఇంకా అదేగా నేను చెప్పేది. బాబు గారు దెబ్బతీశాడంటానికి నువ్వెవడవరా బాబు? బాబు గారు ఉండగా ఇట్లాంటివి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు 14 సంవత్సరాలు. ఇట్లాంటి ఎలిగేషన్లు ఏమైనా వచ్చినాయా? నువ్వు 150 రూపాయల గది అద్దె ఉంటే దాన్ని 2,000 చేశారా మీరు? ఏం చేశారు ఈ డబ్బంతా? మీరు ఎప్పుడైనా సరే ఒక మీటింగ్ వేశారా? మీటింగ్ వేసి నువ్వు అద్దెలో రేజ్ చేసావు అక్కడ? కాదుగా. కమిటీ మీటింగులు ఉండవు, మీకు ఏమీ ఉండవు. మీ ఇష్టానుసారం ఒంటెత్తు పోకడపోవటం, మీరు ఏ జీవో తెస్తే ఆ దొంగ జీవోలు మొత్తం, అర్ధరాత్రి జీవోలు మొత్తం బయటికి తీసుకురావటం మీ ఇష్టానుసారం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. అంటే ఇక్కడ లడ్డు వ్యవహారంలో కల్తీ జరగదని వాళ్ళు చెప్తారు. మరి కల్తీ జరిగినప్పుడు సుప్రీంకోర్టు కూడా మరి ఎందుకు కమిటీ చేసినట్టు? అవును, జరిగింది కాబట్టి కమిటీ చేసింది. నిజం ఎప్పుడు నిదానంగా తెలిసిద్దండి. అన్నం తినగానే అన్నం అరిగిద్దా? నిజం అనేది నిదానంగా తెలిసిద్ది. అబద్ధం అనేది అన్ని దేశాలు పాకిపోద్ది. ఇప్పుడు ఇలా అబద్ధం. ఇప్పుడు దేంట్లో వీళ్ళు నెక్కుకొచ్చారు చెప్పమనమానండి? రాజధాని ప్రాంతంలో నెక్కొచ్చారా? పోలవరంలో నెక్కొచ్చారా? ఉక్కు ఫ్యాక్టరీలో నెక్కొచ్చారా? మరి జీతపత్యాల్లో నెక్కొచ్చారా? వీళ్ళు దేంట్లో నెగ్గారు కాబట్టి ఈ లడ్డు మేము చేయలేదు అని చంద్రబాబు నాయుడు పేరు ఎత్తడానికి కూడా వీళ్ళు సరిపోతారని చెప్పమనమానండి. నిన్న వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వెళ్ళారు. పొట్టు వస్త్రాలు తీసుకెళ్లారు, వెంకటేశ్వర స్వామి పెట్టారు.
అందరూ టీవీల ముంగల కరుచుకొని అందరూ చూశారు. ఎంతో సంతోషంగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులంతా. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే చేష్టలన్నీ ఒక ఉలగరం లాంటి వాళ్ళు అండి వీళ్ళు మొత్తం. ఉలగరం అంటే ఏంటి తెలుసుగా? ఆ ఉలగరం కన్నా కూడా ఇంకా నీచమైన వాళ్ళు వీళ్ళు. అంటే ఇక్కడ ఏదైతే కంపెనీ ఉందో కంపెనీకి 400 వేసిన బిడ్ వేసింది, మళ్ళీ అదే కంపెనీ 320 రూపాయలకి ఎలా ఇచ్చిందని కూడా దాంట్లో ఏదైతే పార్టిసిపేట్ చేసిన కంపెనీ సిండికేట్ అయ్యారు కదా, సిండికేట్ అయ్యి ఇప్పుడు ఇచ్చారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కంపెనీ సిండికేట్ కాదండి, ముంగల ఇలా సిండికేట్ చెప్పమనమనండి. సుబ్బారెడ్డిది కానీ వీళ్ళందరిది సిండికేట్ ఉంది వీళ్ళది. వీళ్ళ సిండికేట్ ఏం చెబితే అక్కడ జరిగిద్ది. సుబ్బారెడ్డి గారు ఏం చెబితే అది జరిగిద్దండి. మరి ఆయన నేను చేయలేదు అంటున్నాడు. ఎవడన్నాడు? వాడు చేయలేదంటే సరిపోయింది. రమణమని దేవుడి గుళ్ళోకి వాడు పెళ్ళాం చేసేది ఎందుకు చెప్పమను. వాడు పెళ్ళాం ఎందుకు బైబిల్ పడి తిరుగుతుంది అది చెప్పరా? అది కళ్ళకు అవపడతలేదా? ప్రజల మొత్తానికి అవపడుతుందిగా ఆయన పెళ్ళాం తిరిగేది. నిజం బైబిల్ పట్టుకొని తిరిగింది తెలీదా? లేకపోతే షర్మిల బైబిల్ పట్టి తిరిగింది తెలీదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్షంతలు రాల్పింది తెలీదా? వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని వెంకటేశ్వర స్వామి అక్షంతలు ఎత్తే అయ్యా అచ్చుకుడు ఎత్తే ఈ రాలిపింది తెలియదు, చూడలేదు జనం అంతా టీవీల్లో. వీళ్ళు మాకు ఏం తెలియదు అంటే సరిపోయింది అనుకున్నారేంది వీళ్ళు అంతా. చంద్రబాబు నాయుడు మీద నిలపడానికి చంద్రబాబు నాయుడు 18 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఇట్లాంటి వలగర వ్యవహారాలు ఎప్పుడన్నా ఉన్నాయా? పనికి మాలి మాటలు మాట్లాడు కాబట్టి అమర్ రాంబాబు గారు లాంటి చేపలు పట్టుకునేవాడు, చేపలు పట్టుకునే వ్యవహారం మాటలు కాబట్టి ఇవన్నీ ఎవరండి చంద్రబాబు నాయుడు? సిట్ పాత సిట్ చంద్రబాబు అనుకూలంగా పనిచేసే సిట్ ఇంకోసారి అలాంటి వాళ్ళని అయితే మేము అపోజ్ చేస్తా ఉన్నాడుగా. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఎక్కడైనా సరే మొత్తం ఇక్కడ రాజధానిలో కాజేశాడు అన్నారు, మరి అక్కడ ఏటీఎం లాగా వాడుకున్నారు పోలవరాన్ని అన్నారు. ఏదైనా ఒక నిరూపించగలిగారా వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో? కరకట్ట రోడ్డు పోయలేదన్నారు. ఈ ఎదవలు ఏమైనా పోసారా? చెప్పనండి. వీళ్ళ దగ్గర దమ్ముదైనట్టు చెప్పాలి, ప్రజల్లోకి వచ్చి చెప్పాలి. 4 గోళ్ళ మధ్యలో చెప్పడం కాదు, సాలి దద్దమ్మల్లాగా ప్రజల్లోకి రావాలి. ప్రజల్లోకి వచ్చి మేము ఇది చేసాం, మేము ఇది మంచి చేసాం అని చెప్పాలా. నేను ముఖ్యమంత్రి సీట్లో ఉంటేనే ప్రజలకు మంచి జరిగిద్దని మొన్న ఏడుతున్నాడు పనికి మళ్ళీ ఏడుపులు. కానీ మరి గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు అంటే కదా. 4 నెలల్లో వ్యతిరేకత వచ్చిందంటే ప్రజల్లో ఉన్న కార్యకర్తలు తిరగమంటున్నాడు కార్యకర్తలందరినీ. ఇప్పుడు కాకాల్లో మీటింగ్ పెట్టి నువ్వు అన్నావు, ఏమన్నా నా ఇంట్రకు కూడా బీకలేవన్నావు. నువ్వు ఎంత ధీమాతోటి అన్నావు? నువ్వు అయాలా పథకాలు ఇస్తున్నాను నేను, ఆ పనికి మాలి పథకాలతోటి నేను గెలుస్తాను అని ధీమాతోటి అని మీ అమ్మను కూడా డయాస్ మీద కిందకు నెట్టేసావు. మరి ఇవాళ నువ్వు కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా బీకలేవు నువ్వు. మీ మొత్తం చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా బీకలేరు. నేను ఒక కాంగ్రెస్ వాదిగానే చెబుతున్నా, మీలాగా దుస్మానులాగా చెవట్లా. నేను ఒక పార్టీని భుజానేసుకొని చెవట్లా. ఇవాళ చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, ఇంకొకళ్ళైనా, కమ్యూనిస్టులు అయినా ఎవరైనా సరే నిజాయితీగా మాట్లాడుతున్నారు, నిజాయితీగా పరిపాలన చేస్తారు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం చేస్తుంది. ఇలా మరి మోడీ గారు ఎవరం కూడా నాకు తెలుసు. ఆయనకి ఇలా సరిపాని మెజార్టీ వచ్చి చంద్రబాబు నాయుడిని ఏ బంగాళాఖాతంలో కలిపి అరేబియా సముద్రంలో కలిపి వచ్చేవాడు. ఈ సంగతి మాకు తెలీదా? మోడీ వ్యవహారం. ఇలా మోడీ సరిపాని మెజార్టీ లేదు. అదేరా బాబు జగన్మోహన్ రెడ్డి దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్ అంటే అది. నీలాగా కొత్తగా వచ్చి 151 సీట్లతో గెలిచి నీ ఇష్టానుసారం చేయటం కాదు. ఆయన దేవుడు ఏ స్క్రిప్ట్ ఇచ్చాడో చూసుకో. ఇలా మోడీ గారు కూర్చోబట్టే కూర్చోవాలా, లేకపోతే లేకపోవాలి చంద్రబాబు నాయుడు గారు. అది దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్ ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. ఆయన నీతి నిజాయితీకి మెచ్చుకొని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ తల్లిలో వీళ్ళు ఆయనకి ఇచ్చారు. దాన్ని ఇలా ఆయన సద్వినియోగం చేసుకుంటాడు. ఇలా రాజధానికి 15,000 కోట్లు మరి గత 2 సార్లు ఇవ్వలేదే, ఇలా ఇచ్చాడు మరి 15,000 కోట్లు ఇంకా ఇస్తాడు. అసలు ఇలా ఆయన ఈ పైన స్వచ్ఛంద సంస్థలు ఇస్తాయి. ఇలా అదే విధంగా చూసుకుంటే అయితే ఇప్పుడు రాజధాని